టోక్యోలో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు సుప్రీంకోర్టు మర్చిపోతున్నారు, చాలా ఇంపార్టెంట్. యా సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్ళారు, తెలంగాణ ముఖ్యమంత్రి. ఇక్కడ వ్యవహారాలన్నీ నిజానికి ప్రభుత్వానికి కూలదోస్తామని, రాజీనామా చేయాలని సుప్రీంకోర్టు రక్షింతలు ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు వీటి అన్నిటి మధ్యలో ఆయన జపాన్ వెళ్ళారు, పెట్టుబడులు తేవటం ఇదంతా. కానీ జపాన్ వెళ్ళిన తర్వాత ఆయన పెట్టుబడులు 600 కోట్లతో ఆ సోనీ కంపెనీతో మాట్లాడారు. తర్వాత బూమెరాంగ్ కంపెనీ అనుకుంటా, సంథింగ్ అట్లాంటి పేరు. వాళ్ళు 600 కోట్లు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెడతామన్నారు. అంటే అది ఓల్డ్ సిటీ కాదు, న్యూ సిటీ కాదు, సైబర్ సిటీ కాదు. నాకైతే రేవంత్ రెడ్డి మరో అమరావతి నిర్మించే దిశలో వెళ్తున్నారేమో అని అనిపించింది అక్కడ చూస్తే కనుక. ఫ్యూచర్ సిటీలో మేము పెట్టుబడులు పెడతామని, ఇంకా రూపురేఖలు కూడా పూర్తిగా దిద్దుకొని ఫ్యూచర్ సిటీ గురించి ఆయన ఎక్కువగా ఆ కోణంలో ఎందుకు ఆలోచిస్తున్నారు, దానికి పునాదులు వేస్తున్నాడు. ఈ పర్యటన, జపాన్ పర్యటన పూర్తిగా 4వ నగరం, అది 4th సిటీ. పురానా షహర్, నేను అనేవాడిని పురానా షహర్ నై అసలీ షహర్ హై, నయా షహర్ ఆర్ మాయా షహర్. మాయా షహర్ అంటే వర్చువల్ సిటీ, అంటే మాయా షహర్ కదా. ఇప్పుడు ఈయన ఇంకా 4వ సిటీ తీసుకొస్తున్నాడు. దీనికోసం జపాన్ పర్యటన. ఇది ఇప్పుడున్న సిటీ జంట నగరాల కోసం కాదేమో అనిపిస్తుంది. రెండోది, వాళ్ళు ఏం చెప్పారు, ఎప్పుడు పెట్టుబడి పెడతారు, ఎప్పుడు వస్తుంది, అంతే లాంగ్ టర్మ్ అఫైర్. ఒకటి, ఇందాక మనం అమెరికా గురించి చర్చించినట్టే వర్మ, ప్రపంచంలో ఆర్థికవేత్తలు గుర్తిస్తుంది ఏంటంటే, అమెరికాలో వచ్చిన ఈ సంక్షోభానికి ఒక కారణం విదేశాల్లో విస్తారంగా పెట్టుబడులు పెట్టే అవకాశం తగ్గిపోతూ ఉంది. ఆ దేశాల్లోనే ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. కాబట్టి మన పాలకులు కూడా గుర్తించాలి, ఆంధ్ర, తెలంగాణ లేదా తమిళనాడు అది కాదు, విదేశాల నుంచి ఏదో చాలా పెట్టుబడులు వస్తాయి, ఈ పెట్టుబడుల వల్ల చాలా ఉద్యోగాలు వస్తాయనే ఆలోచన కొత్త 20 ఏళ్ళలో 25 ఏళ్ళ నుంచి ఉన్న ఆలోచన నుంచి మనం బయటికి రావాలి. ఇప్పుడు విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి కూడా, ఏఐలు వస్తాయి, డీప్ సీక్లు వస్తాయి తప్ప ఉద్యోగాలు రావు. వాళ్ళ దేశాల ఉద్యోగాలు కాపాడుకోవడమే వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. ఎనీవే, జపాన్ కంపెనీ బూమెరాంగ్ ఏం తీసుకొస్తుంది, ఎంత పెడతారనేది ఎలా ఉన్నా, రేవంత్ రెడ్డి మటుకు నేను యాక్టివ్గా ఉన్నాను, ఇవన్నీ మరింత విస్తరిస్తున్నాను. అంటే ఒకటి ఉంది కదా, కేటీఆర్, ఇప్పుడు ఆయన ఇద్దరిని ఎదుర్కోవాలి రేవంత్ రెడ్డి. ఒకటి కేటీఆర్, 2 కేసీఆర్, తండ్రి కొడుకు టుగెదర్ కదా. కేసీఆర్ ఏమో తెలంగాణ సాధకుడు, స్థాపకుడు, లేదా జాతిపిత అని వాళ్ళు అంటూ ఉంటారు. ఈయన ఇమేజ్, ఈయన వయస్సు, దానికి కొంచెం తేడా. కేటీఆర్ ఏమో టెక్నో సేవి, అందరితో మాట్లాడారు, చాలా హబ్బులు, నోడల్ పాయింట్లు ఇవన్నీ పెట్టించారని. సో ఈ ఇద్దరికి సమాధానంగా ఆయన కొత్త ఇనిషియేటివ్ అక్కడ చేస్తున్నట్టుగా ఉన్నారు. తిరిగి వచ్చాక ఏం మాట్లాడతారు, ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఈ లక్షణాలు మటుకు, ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది, అక్కడ పడిపోయింది అంటున్న సమయంలో మారుబెని, ఐఎమ్ సారీ, ఆ కంపెనీ పేరు మారుబెని. ఈ మారుబెని కంపెనీ అనే దాని నుంచి 600 కోట్లు రావటం అనేది బహుశా రాబోయే కొద్ది రోజుల పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఇది ప్రధానమైన స్లోగన్గా ఉండొచ్చు. మీకు ఒకటి తెలుసు కదా, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే దీన్ని ఇస్తాన్బుల్ లాగా మారుస్తాను, దీన్ని సింగపూర్ లాగా, చంద్రబాబు ఇస్తాన్బుల్ లాగా చేస్తానని కేసీఆర్ చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఈయన ఈ మారుబేని అనేది తెస్తున్నారు, చూడాలి మరి. సార్ సుప్రీంకోర్టుపై యుద్ధం, ఇది చాలా తీవ్రమైన అంశం వర్మ. భారత రాజకీయాల్లో న్యాయ వ్యవస్థ